गृह्यते स्वयं तदन्ताकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి। This call is now being recorded. This call is now taking notes. ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే. వాదాలు వాదములు, ధన్యవాదాలు ధన్యవాదములు. ఆధ్యాత్మిక సత్సంగములు వాదములు ప్రయోగించాలి. వాదాలు ఏంటంటే అయిష్టత, అసంతృప్తి అనేది ఉన్నది అనేది వ్యక్తం అవుతుంటది. దాని మీద దృష్టి పెట్టండి. ఇక ఇవాళ శ్యామలయ్య గారు ఒక పదాన్ని ప్రయోగించారు, అతీంద్రియ ధ్యానం. ఎవరు చేస్తున్నారో అది చెప్పలేదు. అతీంద్రియ ధ్యానమే సరైనది. పదం సూటిగా వస్తుందన్నమాట. అంటే ఇంద్రియాలు కలిగినటువంటి ఇంద్రియుడు ఇంద్రియములతో పని చేయకుండా ఆత్మస్థితిలో ఉండడం. ఇది ఇవాళటి ప్రక్రియ యొక్క శీర్షికం. అతీంద్రియ ధ్యానం అంటే ఇంద్రియాలతోటి ఏదైనా చేయాలనేది, చేసే వరకు అసంతృప్తి, చేసిన తర్వాత తృప్తి. చేయాలి అనేటువంటి కుతూహలం, తాపత్రయం ఎవరికి? చేసిన తర్వాత తృప్తి ఎవరికి? చేసేది దేనితోటి? ఇంద్రియాలతోటి. ఆ ఇంద్రియ అతీత స్థితిలో, ఆత్మస్థితిలో ఉండడమే అక్రియ ధ్యానం యొక్క ముఖ్యోద్దేశం. శరీరానికి తెలియదు అనేటువంటి పదాన్ని అమ్మగారు సువర్చలమ్మ గారు వాడినట్టున్నారు. శరీరానికి తెలుస్తుందా తెలియలేదా, అంతకంటే ముందు ఈ వస్త్రాలకు తెలుస్తుందా లేదా అది కనుక్కోండి. ఈ వస్త్రాలు ఎవరు వేసుకున్నారు? స్త్రీలు వేసుకున్నారా, పురుషులు వేసుకున్నారా అనేటువంటిది, ఆ వస్త్రాలను ఉతికారా, ఉతకలేదా, ఆ వస్త్రాలకు తెలుస్తుందా? తెలియదు. అంతే. వస్త్రాలు జడం, శరీరం జడం. అందుకని ఇది అతీంద్రియ ధ్యానం, ఆత్మస్థితి, ఆత్మ నిర్వికార స్థితి. వికారం ఉన్నప్పుడు ఇంద్రియాలు అవసరం. అందుకే ఆ అక్రియ ప్రకరణం. పట్టుకుంటున్నారా? అర్థమవుతుందా? తెలుస్తుంది. విజయదుర్గమ్మ గారు ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో లేపి కూర్చుండబెట్టేటువంటి ఉద్దేశం ఏంటంటే, పరమాత్మ ఈ యొక్క సూర్యునిలో, సాయంకాలీన సూర్యునిలో విద్యమాని. సాయంకాలీనం అంటే ఇప్పుడు మనం రాత్రికాలీన విషయం చర్చించుకుంటున్నాం కాబట్టి సాయంకాలీనం అని. భగవంతుడు విద్యమానమై ఉన్నటువంటిది సూర్యునిలో. ఏ రకమైతే బల్బులో విద్యుత్ వచ్చి బల్బుని ఏ రకమైతే ప్రకాశింపజేస్తుందో, ఫ్యానులో కరెంట్ వచ్చి ఏ రకమైతే ఫ్యానుని తిప్పుతుందో, ఆ విధంగా సూర్యుని ప్రకాశింపజేసేటువంటి వాడు పరమేశ్వరుడు. ఈ రహస్యము ఋగ్వేదము 5వ మండలము 4వ మండలము 26వ సూక్తము మొదటి మంత్రం, అహం మనురభవం సూర్యస్య కక్షాయాం అస్మి ఋషిరశ్మి విప్రః అని ఈ మంత్ర ప్రమాణంతో దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రకరణం ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తంలో మధ్యరాత్రి తర్వాత ఇవాళటి దినం ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ నుంచి ప్రకృతితో ఏకీభవించి ప్రకృతిని, ఈ యొక్క వికృతిని వదలడానికి, సంతానోత్పత్తిని వ్యక్తం చేయడానికి ఉషగా మార్చి, నువ్వు అక్కడ నా కోసం వేచి ఉండుమని చెప్పేసి ఉషను సూర్యోదయ సమయానికి ఇక్కడికి పంపిస్తున్నప్పుడు, ఆ సూర్యుడు నేను తర్వాత వస్తాను, ఇక్కడ వీళ్ళు ఎవరెవరైతే అధ్యాత్మం పేరు మీద ధ్యానము, యోగము, సాధన ఎవరైతే చేస్తున్నారో వీరు చేసేదెంత, అబద్ధం చేస్తున్నారా, నిజం చేస్తున్నారా,
లేదంటే భ్రమపడుతున్నారా? దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 11వ సముల్లాసంలో అతను చేస్తున్నదే నేను చేస్తున్నా, ఇతను చేస్తున్నదే నేను చేస్తాను అని ఒకరికొకరు భ్రమపడుతూ ఉన్నారా? ఎంతవరకు సత్యము అని తెలుసుకోవడానికి ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి ధ్యానము, యోగము, సాధన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాడు. అతను వస్తున్నప్పుడు మనము నిద్రముఖంతో కానీ అపరిశుభ్రంగా ఉండేటట్టుగా కానీ ఈ ఉండకుండా మనం ముస్తాబై ఉండాలి, సిద్ధమై ఉండాలి. శుచి శుభ్రతతోటి కూర్చుంటే ఇంకా స్ఫూర్తి తేజస్సు అనేటువంటిది ఈ వస్తుంటది, మన మన వద్దకు వస్తుంటది. అతడు అందరి మనుషులందరికీ, అన్ని సృష్టిలకు అందరి గురువు కాబట్టి ఆ గురువు ఉపదేశించినటువంటి వేదవాణి ఈ గురువుల ద్వారా మన వరకు వస్తుంటుంటది. ఆ తేజస్సు రావాలి అంటే ఆ తేజస్సు మన వరకు వచ్చి మనల్ని ప్రభావితం చేసే కంటే ముందు ఈ యొక్క ఏంటంటే నిద్రమత్తు అనేటువంటిది మనల్ని ఇబ్బంది పడుతుంటది. అది మాట మీరు చెప్తుంటే కూడా నిద్రమత్తులో ఉన్నట్టుగా శుభ్రం ముఖం కడుక్కొని స్నానం చేసి ఉంటే ఇంకా బాగుంటది అనేటువంటిది అభిప్రాయం. సత్యార్థ ప్రకాశం మన ప్రకరణంలోకి వెళితే సత్యార్థ ప్రకాశం 5వ సముల్లాసము 108వ పుటలో సమస్త భూత ప్రాణి మాత్రమునకు అభేదాన మొసంగి ఇంటి నుండి వెడలి సన్యాసియగును. ఆ తర్వాత ఇదే కదా ప్రభాకర్ గారు, ఆ బ్రహ్మవాదికి అనగా పరమేశ్వర ప్రకాశితమగు దగ్గర నుండి రావాలనుకుంటా, పై నుండి రావాలని పై పేరు నుండి అనుకుంటా ప్రజాపతి. అది అయిపోయింది కదా, సరే మళ్ళీ చెప్తాను. ప్రజాపతి పరమేశ్వరుని ప్రాప్తి కొరకు. ప్రజాపతి అనంటే ఇంటి నుంచి వచ్చేటువంటి పిల్లలు, ఇంటి నుంచి దూరం పోవడానికి ఇష్టపడనటువంటి వాళ్ళు ఏడ్చుకుంటూ దూరం పోతుంటారు. ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ నాన్న దగ్గరికి రావాలి కాబట్టి ఎంతో పులకరింతతో ఉత్సాహంగా ఉల్లాసంగా వస్తుంటారు. అది ఈ ఆధ్యాత్మికములో ఈశ్వర ప్రాప్తి నిమిత్తకంగా ఆధ్యాత్మిక పూజ, జప, ధ్యాన, యోగము, సాధన చేసేటువంటి వారి యొక్క ఉద్దేశం ఈశ్వర ప్రాప్తి. ఇష్టి యజ్ఞమునర్చి, ఇష్టి అంటే కామన, తద్వారా యజ్ఞమును ఉనర్చి యజ్ఞమును చేసి దాని అందు యజ్ఞోపవీతం, యజ్ఞమునందు కాదు, యజ్ఞము కంటే ముందే యజ్ఞోపవీతం వేసుకున్నటువంటి వారికే యజ్ఞం చేయడానికి అర్హత ఉంటుంటది. అందుకని ఇది యజ్ఞోపవీతం అనేటువంటిది యజ్ఞం నేర్చుకునే కంటే ముందే ఉపవీతం, ఉపనయన సంస్కారం, అక్కడ యజ్ఞోపవీతం జరుగుతుంటది. అక్కడ లభించినటువంటి వారు ఎప్పుడు వారికి గురువుతోటి జ్ఞానోదయం కలుగుతుంటుందో అప్పుడు యజ్ఞోపవీతం ధరిస్తుంటారు. శిఖ మున్నగు చిన్నములను వదిలి ఆహవనీయాది పంచాగ్నులను, శిఖ మున్నగు చిన్నములను వదిలి అంటే యజ్ఞోపవీతము, శిఖ అంటే జుట్టు, మరియు మేఖల, నడుము మీద మేఖల, ఇటువంటి చిన్నములను అంటే గుర్తులను వదిలి అంటే వీటిని తీయకూడదు అనేటువంటిది అభిప్రాయం. ఇవి ఎప్పుడు శరీరం మీద ఉండాలి అనేటువంటిది. వీటిని శరీరం మీద ధారణ చేస్తూ ఆహ్వానం, ఆహ్వానం, స్వాగతం, ఆహ్వానం, ఇది ఆహ్వనీయ అగ్ని. ఆహ్వనీయం వంటి పంచాగ్నులను ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములను పంచ ప్రాణులందు ఆరోపించి అంటే ఆరోపణ అనేది అది కాదు. ఆరోపణ అంటే ఇక్కడ ఆరోపణ అంటే ఏంటంటే
ధారణ చేసి బ్రాహ్మణుడు ఇవన్నీ ఆచరించి పంచప్రాణములందు ధారణ చేసి బ్రాహ్మణుడు బ్రహ్మవిదుడు ఇంటి నుండి వెడలి సన్యాసి కావలయును. ఇప్పుడు ఈ ఈశ్వర ప్రాప్తి గురించి యజ్ఞం చేయడం కానీ, యజ్ఞోపవీతము, జుట్టు మరియు మేకల అంటే మొలతాడు అంటుంటారు కదా, దానిని మొలతాడు అంటుంటారు. ఇవి శరీరం మీద ఉన్నప్పుడే సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు వదలాల్సి ఉంటుంటాయి. వదలాలి అంటే మన శరీరం మీద అవి ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. ఇవి వదిలేసి మీ ఇంటి నుంచి వెళ్ళి సన్యాసి కావాలి. సమస్త భూత ప్రాణి మాత్రమునకు అభయదానమొసంగి ఇంటి నుండి వెడలి సన్యాసి అగును. ఇక సమస్త ప్రాణి, ఏ ప్రాణి అయినా సరే, హింసక ప్రాణి అయినా సరే, ఏదైనా సరే, ప్రతి ప్రాణికి అభయదానం, నీ వల్ల నాకు ఏమీ అభయం కలగకూడదు, నా వల్ల నీకు ఎటువంటి భయము ఉండదు, నీవు నిర్భయంగా ఉండము అని చెప్పేసి పాములు వచ్చినా తేళ్ళు వచ్చినా వెలగొట్టడం. ఇక్కడ ఒక మనోరంజనమైనటువంటి దృష్టాంతం ఏంటంటే, ఓం ప్రకాష్ ఇంటి వద్ద ఉన్నప్పుడు ఆయన చాలా మనోరంజనం చేస్తుంటాడు. ఆయన ఎప్పటికీ నవ్వుతూ తొలుతూ ఉంటాడు అన్నమాట. ఒకరి దగ్గర పని చేయడానికి వెళ్ళినప్పుడు అతను ఎప్పుడూ ఇబ్బంది పడుతుండేవాడు అన్నమాట. ఇంకా మళ్ళీ అతనితోటి సరసాలాడేటువంటి సందర్భం కూడా ఉండేది. ఒకసారి ఏం చేసిందంటే, తేలు దొరికింది. తేలు దొరికితే దాన్ని చంపకుండా దాని కొండి మాత్రమే తీసి దాన్ని తీసుకెళ్ళి అతని కుర్తా యొక్క జేబులో పెట్టాడు. జేబులో పెట్టినప్పుడు ఇతను ఇంకా ఏదో నాకు డబ్బులు కావాలి, లేదంటే ఆ తాళం కావాలి, ఏదో అడిగాడు. అడిగితే అతని జేబులో చేయి పెట్టేసరికి తేలు అతని చేతి మీద పారుకుంటూ వచ్చేసరికి అతనికి ఎట్లా అంటే ఆర్టిఫైల్ అయినంత పని చేశాడు. తర్వాత అది ఏం కాదండి, అది ఏం కరవదు, తేలు కరవకపోవడం ఏంట్రా నువ్వు ఇది అని చెప్పేసి కోప్పడ్డాడు. అంటే కరవదండి అంటే, ఎందుకు కరవదని అంటే, దీనికి కొన్ని నేను తీసేసాను, అది కేవలం పారుతుంటది అంతవరకు అని అంటే, అప్పుడు ఆయనకు నమ్మకంగా లేదు. అంటే ఈ అహింసా భావం అనేటువంటిది హింసాత్మకమైనటువంటి ప్రాణులతోటి కూడా, ఇప్పుడు పాములది కూడా కూరలు తీసేస్తుంటారండి. కూరలు తీసేస్తే అది కరవలేదు కాబట్టి ఆ కూరలు తీసేశారనేటువంటి నేపంతో ఆట పట్టిస్తూ దానిని బ్రతుకు దుర్భరం చేస్తుంటారనమాట. అటువంటి వారికి శాస్త్రకారుడు ఏమంటుంటాడంటే, నీకు జీవితం ఇచ్చాడు, నీకు జన్మనిచ్చాడు, నీ దగ్గర కూరలే లేవు, కానీ నువ్వు బుసకొట్టడానికి, భయపెట్టడానికి నీ దగ్గర సామర్థ్యం ఉంది కదా, నీ ఆత్మరక్షణ కోసం నువ్వు అలా పెట్టవచ్చు కదా. అందుకే దీని పొటాటోపి భయంకర, నువ్వు పడగ విప్పొచ్చు, బుసకొట్టచ్చు. దీనివల్ల వాళ్ళు కొద్దిగా నియంత్రణ ఉంటారు, భయం పడుతూ ఉంటారు, నీ ఆత్మరక్షణ జరుగుతుంది కదా. కూరలు పీకేశారనంత మాత్రాన అంత అయిపోయింది అని చెప్పేసి నిరాశ నిస్పృహతో ఉంటే నిన్ను చంపేస్తారు కదా అని అభిప్రాయం. పట్టుకుంటున్నారా? ఆత్మరక్షణ కోసం చెయ్యాలి, ఎవరు చేయదగిన తప్పనిసరిగా క్రియలు చేయాలి. అందుకని ఆచార్య మనుషుల గురించి వర్తిస్తుందా? అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు సాధువులలాగా ఉంటారు కదా, అందరికి వర్తిస్తుంది. ఇది అహింస వ్రతము. పతంజలి మహర్షి యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటిది, దాంట్లో సత్యము అహింస, సత్యము అస్థేయం అనేటువంటిది చెప్పినప్పుడు ఆ అహింస కేవలం సాధువులకు మాత్రమే. యోగ దర్శనం చెప్పినప్పుడు మీరు లేనట్టున్నారు. అక్కడ వ్యాఖ్యాకారుడు ఏమంటుంటాడంటే, యోగులకు సిద్ధులకు వాళ్ళకు అని అన్నప్పుడు, మరి మాకెందుకు చూపిస్తున్నావు ఈ పుస్తకం? ఇది పనికిరాంది, పడేది. ఇది ఎవరైతే సాధన చేస్తుంటారో వారందరికీ వర్తిస్తుంటది. అందుకని ఆ యోగులకు, సాధకులకు, జ్ఞానులకు అనే చోట అవన్నీ కొట్టేయించాను నేను.
ఎందుకు కొట్టించానంటే అది మనకు వర్తించాలి. మనకు పనికిరానిది మనకెందుకు? దానివల్ల కాలక్షేపం ఎందుకు? ఎవరికో వర్తించేది మనకెందుకు? ఎవరింట్లోనో వండుకున్నారు, వారికి భోజనం చాలా రుచికరంగా ఉందంటే వాళ్ళు తృప్తి పడుతున్నారు. మనకెందుకు? మనల్ని ఊరించడం ఎందుకు? ఉమ్. అందుకని ఎవరైతే యోగ సాధన చేస్తారో ప్రతి ఒక్కరికి వర్తిస్తది. పట్టుకుంటున్నారా భీమరావు గారు? అర్థమైంది ఆచార్య, పట్టుకుంటున్నా. అంతే. అందుకనే మనోరంజకం దయానంద సరస్వతి ఈ యొక్క ముస్లింలను ఖండన చేసినప్పుడు ఇక వారి మీద ఎనలేని కోపం వచ్చి వారి మీద పగ తీర్చుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఈ స్వామి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడు అని చెప్పేసి వాళ్ళు పసిగట్టి ఉదయం పూట అయితే ఇతడు ధ్యానం చేసుకుంటాడు, మనం పొద్దున పోయి ఆ నది ఒడ్డున ధ్యానం చేస్తాడు కదా, అతన్ని బట్టి ఆ నదిలో పడేస్తే పీడపోతుందని అనుకున్నారు అన్నట్టు. వచ్చేసి ఈ యోగ సాధన ఎవరైతే చేస్తుంటారో యోగ సాధన చేసేటువంటి వారికి మరియు ఈ యొక్క మనస్సు నిర్మలంగా ఏకాగ్రంగా ఉన్నటువంటి వారికి పరిసరాలలో ఎటువంటి కొత్త వ్యక్తి వచ్చినా ఏ ప్రాణి వచ్చినా తెలిసిపోతుంది, కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు. అందుకని దయానంద సరస్వతి ధ్యాన స్థితిలో కూర్చుంటే వారు ముస్లింలు ఇద్దరు వచ్చేసి ఈ చంకలో ఒకరు ఈ చంకలో ఒకరు ఇద్దరు గట్టిగా పట్టుకొని ఇట్లా ఊపుతున్నారనమాట. ఊపే వరకు చేతులు ఇట్లాగే ఉన్నాయి. వాళ్ళు వదులుదాం అనేసరికి ఒకేసారి వదలాలి, ఇప్పుడు నేను వదులుతాను నువ్వు కూడా వదులు అని చెప్పేసి వాళ్ళు అనుకునే విషయము స్వామీజీ విని రెండు చంకలు ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు అన్నమాట. పట్టుకునేసరికి ఆ నదిలో పడేద్దాం అనుకున్న వాళ్ళు సహితంగా అంటే ముగ్గురు దయానంద సరస్వతి వాళ్ళిద్దరిని ఇట్లా చేతులు విడవకుండా గట్టిగా ఇట్లా చంకలను గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి ముగ్గురు పోయి నీళ్ళలో ఉన్నారనమాట. ఇక అక్కడ వీళ్ళు కాళ్ళు చేతులు కొట్టుకుంటా ఊపిరాడకుండా ఆగమాగం అవుతుంటే మళ్ళీ కొద్దిసేపటికి వాళ్ళని వదిలాడు. వాళ్ళు వదిలేగానే బయటకు వచ్చేసి ఇంతింత రాళ్ళు మట్టి బిడ్డలు పట్టుకొని చంపడానికి చూస్తున్నారు అన్నట్టు. దయానంద సరస్వతి ఆ నీటిలోని లోపల బయటకి అక్కడ దూరం వెళ్ళిపోయాడు అనమాట. వీళ్ళు అక్కడ చూస్తున్న వాళ్ళు చూస్తుండే ఉండిపోయారనమాట. అందుకని ఇక్కడ ఆ అహింసా వ్రతము అనేది పాటించడానికి మన ఆత్మరక్షణ గురించి మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలు మనం చేయాలి అనేటువంటిది అభిప్రాయం. ఆ బ్రహ్మవాదికి అనగా పరమేశ్వర ప్రకాశితమగు వేదోక్త ధర్మాదులను విద్యలను ఉపదేశించు సన్యాసికి ప్రకాశ ఇక్కడ షా పక్కన యాది వడ్డది అది ఉండకూడదు. ప్రకాశమయ మగు లోకం అంటే సరిపోతుంది, అది వేరే పడ్డది, దానికి ఉచ్చారణ కూడా లేదు, అర్థం కూడా లేదు. మోక్షానంద స్వరూపమగునది ప్రాప్తించును. సన్యాసి విశేష ధర్మములు. ప్రశ్న: సన్యాసుల ధర్మములేవి? సన్యాసులు అనే వారు పాటించాల్సినటువంటి కర్తవ్యములు ఏమిటి అనేటువంటిది ప్రశ్న. సమాధానం ఇస్తున్నాడు ఏంటంటే పక్షపాత రహితమైన న్యాయాచరణము. వీరు మంచివారు, వీరు నావారు, వీరు తెలిసిన వారు, వీరు తెలియని వారు, వీరు నా శిష్యుడు, వీరితడు ఫలానా వారి శిష్యుడు, మన దగ్గరికి ఎప్పుడు రాడు అనేటువంటి ఈ పక్షపాతమైనటువంటి అన్యాయపూర్ణమైనటువంటి ఆచరణ ఉండకూడదు. సత్యమును గ్రహిస్తుండాలి, అసత్యాన్ని పరిత్యాగం చేస్తుండాలి. వేదోక్తమగు ఈశ్వరాజ్ఞ పాలనము, పరోపకారము, సత్యభాషణము మున్నగు లక్షణములు అన్ని ఆశ్రమముల వారికి అనగా మనుష్య మాత్రలకు సమానములే. పక్షపాతము, న్యాయాచరణము, సత్యగ్రహణము, సత్యాన్ని స్వీకరించడము, అసత్యాన్ని వదిలేయడము, వేదోక్తమైనటువంటి ఈశ్వరాజ్ఞ పాలనం ఆచరణము, పరోపకారము, సత్యభాషణము మున్నగు లక్షణములు అన్ని ఆశ్రమముల వారికి సమానముగానే మనుష్య మాత్రులకు అందరికీ సమానములే. కానీ సన్యాసులకు విశేష ధర్మము
ఏవంటే దృష్టిపూతం యసేత్పాదం వస్త్రపూతం జలం పిబేత్ సత్యపూతం వదేద్వాచం మనఃపూతం సమాచరేత్. మనుస్మృతి 6వ అధ్యాయము 46వ శ్లోకం. దృష్టిపూతం అంటే చూసుకొని తాగడం, చూసుకొని తినడం. దృష్టిపూతం యసేత్పాదం, పాదం అంటే అడుగు. దృష్టిపూతం చూసుకుంటూ అడుగు వేయాలి. వస్త్రపూతం జలం పిబేత్, జలమును వస్త్రంతోటి వడగట్టుకొని తాగాలి. సత్యపూతం వదేద్వాచం, ఈ మాట్లాడేటప్పుడు ఏది సత్యమో అది మాట్లాడాలి. అంతా నాకే తెలుసు, నా వల్లనే ఉద్ధరించబడుతున్నారు, నా వల్లనే కొనసాగుతుంది అనే భ్రాంతిని వదిలేసి సత్యం యథార్థం ఏదిందో అంతవరకే మాట్లాడాలి. మనఃపూతం సమాచరే, మనస్సుతోటి విచారించి అది బయటకు వ్యక్తపరచాలి. సన్యాసి మార్గమున నడుచున్నప్పుడు ఇటునటు చూడక, సన్యాసి మార్గమున నడుచున్నప్పుడు ఇటునటు చూడక క్రింద భూమి మీద దృష్టి ఉంచి నడవవలయును. అంటే చూసుకుంటూ నడవాలి. ఎల్లప్పుడూ వస్త్రముతో వడపోసిన నీటిని త్రాగవలయును. ఇప్పుడు ఇక్కడ ఒక మనోరంజనం ఏంటంటే, జైన సాధువులు, మూతికి బట్టగట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు జైన సాధువులు, వారు నీటిని కూడా నేరుగా తాగరు. దానిని వడగట్టుకొని వేడి చేసుకొని తాగుతుంటారు. వేడి చేస్తే క్రిములు నశిస్తుంటాయి అని చెప్పేసి వాళ్ళ యొక్క నియమం ఏంటంటే, కాలినటువంటి భస్మాన్ని చిటికెడు దాన్ని వస్త్రకాలితం చేసి పెట్టుకుంటారు. కాలినటువంటి ఆ భస్మాన్ని ఆ నీళ్ళలో వేసుకుంటే అది శుద్ధమైపోతుందని వాళ్ళు భావించుకుంటారు. ఈ రకంగా అంటే ఇక్కడ శాస్త్రం చెప్తున్నది ఏంటంటే వస్త్రంతో వడగట్టుకొని తాగాలి. కానీ వాళ్ళు వేడి చేయకుండా తాగరు. తాగితే ఈ యొక్క శరీరంలో వేడి ఉంటుంటే దాంతో కూడా చనిపోతుంటాయి. మనం మాట్లాడినప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు గాలి ద్వారా లోపలికి సూక్ష్మ క్రిములు వెళ్తాయని చెప్పేసి, ఈ వేడి చేసినప్పుడు ఆ క్రిములు వెళ్ళిపోతాయని చెప్పేసి వారి యొక్క అభిప్రాయం. అందు గురించి ముక్కు నోటికి అడ్డంగా వస్త్రం కట్టుకొని ఉంటారు. మరియు వేడి నీళ్ళు దొరకని సందర్భంలో దాంట్లో ఈ యొక్క భస్మం దాంట్లో వేసుకొని తాగుతారు. నిరంతరం సత్యమునే చెప్పవలేను. మనకు తెలిసినంత వరకు సత్యమునే చెప్పాలి. ఎవరైనా సరే, ఎటువంటి పరిస్థితిలో అయినా సరే ఆ రకంగా చెప్పినప్పుడు ఏ గొడవలు రావు, ఏ మనస్పర్ధలు రావు, అంతా సవ్యంగా జరుగుతుంటది. ఎందుకంటే చెప్పేటువంటి వ్యక్తి ఉన్నది చెప్పాడు, ఇక తర్వాత అది నీ ఇష్టం, నువ్వు ఎలా మసులుకుంటావో అది నీ ఇష్టం అనే విధంగా ఉండాలి. కానీ నా వల్లనే ఉద్ధరించబడుతుంది, నేను లేకపోతే అసలు నడవదు, నేనే చేస్తున్నాను అనేటువంటిది చాలా మోసపూరితమైనటువంటి అహంకారం. ఎల్లప్పుడూ మనస్సుతో ఆలోచించి సత్యమును గ్రహించి అసత్యమును విడిచిపెట్టవలయను. అంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, అంటే 3 కాళ్ళు అది ఉండదురా బాబు అని ఎంత చెప్పినా కూడా, లేదు నేను పట్టుకున్నదానికి 3 ఉన్నాయి. ఆ 3 ఉండడానికి కారణం ఒకటి, దానికి రోగమచ్చైనా పోవచ్చు, లేదంటే ఎవరైనా దానికి గాయపరచనైనా గాయపరచవచ్చు. ఆ రకంగా 3 ఉంటాయి. కానీ పుట్టుకతో ప్రతిదానికి 4 ఉంటాయి. అది పని చేయకూడదు. అంతేనా, ఇంకేమైనా ఉంటుందా? మరి నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అనే దానికి వాదించే వారికి ఏమైనా అర్థం ఉందా? ఇది అన్ని విషయాల్లో వర్తిస్తుంటది. చెప్పండి. ఏంటి కాళ్ళు, చేతులు, వాపు, చెవులే ఏమంటారు? నేను పట్టుకున్నాను 4 కాళ్ళు అంటే ఏంటి చెప్పండి ఆచార్య. ఇప్పుడు కుందేలును పట్టుకున్నాడు. కుందేలుకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 ఉంటాయా 3 ఉంటాయా? పుట్టుకతోటి అయితే 4 ఉంటాయి కదా. 4 ఉంటాయి. అతను ఎంత చెప్పినా వినిపించుకోడు. నేను పట్టుకున్న దానికైతే 3 ఉన్నాయంటే 3 ఎలా ఉంటాయి? అదే ఆలోచించాలి. కృధ్యంతం నా ప్రతికృధ్యే ఆకృష్ట కుశలం వదేత్ సప్తద్వారా
వకీర్ణాం చ నా వాచమన్రితాం వదేత్. మనుస్మృతి 6వ అధ్యాయము 48వ శ్లోకం. కృధ్యంతం అంటే కోపం చేస్తున్నటువంటి వ్యక్తి, కోపోద్రికమైనటువంటి వ్యక్తి. నా ప్రతికృధ్యే, అతని పట్ల మనం కోపం చేస్తే ఏమవుతుంటది అని అంటే అతన్ని రెచ్చగొట్టినట్టు అవుతుంటది. అందుకని అలా చేయకూడదు. ఆకృష్ట కుశలం వదేత్. ఇప్పుడు ఈ యొక్క ఆకృష్ట అతని మనోరంజనం అయ్యే విధంగా, అతనికి మనసును మెప్పించే విధంగా మనం మాట్లాడాలి. నొప్పించక తానవ్వక తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ సందర్భంలో ఒక మనోరంజనమైనటువంటిది ఏంటంటే ఊహించకుండా జరిగింది. ఓం ప్రకాష్ ఆ గురుకులంలో ఉన్నప్పుడు అక్కడ కార్యాలయంలో ఆఫీస్లో పనిచేసేటువంటి వ్యక్తి, అతని పేరు జీవన్ రామ్. అతన్ని పొగడాలి కాబట్టి అతనికి మంత్రి అనేసరికి అతను చాలా ఉప్పొంగిపోతుంటాడు అనమాట. అతను అనుకోకుండా హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా అయితే అతను ఏంటంటే భోజనం చేయడు అనమాట. ఈ దాయిని అమ్మలాగా ఒక పూట చేసి ఒక పూట మానేస్తుంటాడు. దాని పేగులని మార్చుకుంటాడు బాగా పని మీద పడి. దాంతో ఆయనకు హాస్పిటల్లో ఉంటే మస్తిష్కం వికృతమైంది కాబట్టి ఎంతమంది పట్టుకున్నా ఆగుతలేడు. అయితే ఓం ప్రకాష్ వంత వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రకంగా చేసినా, ఏది తినబెట్టినా తినడు, ఏది ఎలా చెప్పినా వినడు. పట్టుకుంటే ఈడ్చి కొడుతుంటాడు, కాళ్ళ దగ్గర పోతే తంటుంటాడు. అటువంటి పరిస్థితి అనమాట. అయితే అతను కార్యాలయంలో పనిచేస్తాడు కాబట్టి ఆ కార్యాలయంలో ఏం పని చేస్తాడు అంటే పుస్తకాలు అమ్మడం, డబ్బులు తీసుకోవడం, బ్యాంకులో జమ చేయడం, ఏ పుస్తకాన్ని ముద్రణ చేయాలి ఆ విషయం. అయితే ఓం ప్రకాష్ ఏమన్నాడంటే, మంత్రిజీ ఫలానా వారు వచ్చారు, ఈ పుస్తకం కావాలట, వారికి ఇన్ని కాపీలు ఉన్నాయా లేవా అనేసరికి ఆలోచనలో పడ్డాడు. ఇక ఎవరేది చేసినా ఏమనలేదు. దానికి మా ఆచార్య గారికి తెలిసిన తర్వాత వారు ఏమన్నారంటే, ఓహో ఈ వ్యక్తి ఎందుకు శాంతంగా ఉన్నాడు అంటే అతని జీవితం అంతా ఈ అమ్మడం కొనడం ముద్రించడం, ఆ దాంట్లో బ్రెయిన్ బుద్ధి అనేటువంటి దానికి అలవాటు పడింది కాబట్టి అతనికి నచ్చిన విషయం వచ్చేసరికి ఆలోచనలో పడ్డాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. అంతసేపు ఎంతమంది పట్టుకున్నా ఆగనటువంటి వ్యక్తి ఈ ఒక్క మాటతోటి ఆగాడు. ఇక అందరూ ఓం ప్రకాష్ని పొగడడం, అబ్బో చాలా మంచిగా చేసేవాడు, నాకు అది తెలియదు, దాన్ని ఉద్దేశపూర్వకంగా చేసిందే కాదు అట్లా. అతని మనసు గ్రహించి దాని విధానంగా నడుచుకోవడం, అంతే. అతని అభిప్రాయం తెలుసుకొని అదే మనం తెలుసుకొని. ఇది ప్రాసంగికంగా వస్తుందా, కావాలని విషయాంతరంగా తీసుకుపోవడం అవుతుందా ఇలా చెప్పడం? అవసరమైన ఇవి ప్రాసంగికంగానే వస్తుంది, అవసరమే వచ్చేది. మనం కూడా తినటం తాగడంలోనే పొద్దుపుచ్చుతా దానిలోనే లీనమయ్యి ఇప్పుడు ఇది చేయటం కష్టంగా ఉంటుంది. అదే ఉపదేశ సమయం కానీ, అంటే ఎవరికైతే ఏదైనా చెప్పాలనుకునేటువంటి సందర్భాన్ని బట్టి సంవాద సమయం అంటే ఎప్పుడైతే ఏదైనా చర్చిస్తున్నామో, సంవాదం అంటే చర్చ, ఇంకా వాదోపవాదం కూడా అర్థం వస్తుంటది. ఎవరైనా కోపించినను నిందించినను సన్యాసి అతన్ని కోపించకుండా ఉండాలి, అంటే శాంతముగా ఉండాలి. ఈ రకంగా ఉండడం ఉచితం. ఇప్పుడు ఈ ఓం ప్రకాష్కు ఇదే పరిస్థితి ఎదురవుతుంది ఈ ఆశ్రమంలో. ఏంటంటే తెలుసుకుంటారు మనం ఎన్నటికైనా కలిసిపోవాలి కదా అని చెప్పేసి అంటుంటే, నువ్వు ఈ లెక్క చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు, అట్లా చెప్పు, ఇట్లా చెప్పు, అన్ని ఎగేసుకుంటా పనులను ఉండకుండా చేసుకుంటా అదంతా చేస్తున్నారు అనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళకు తెరిచి చూపించేసరికి ఇప్పుడు ఎవరికి మనకుంటా ఎక్కడి వారు అక్కడ గుప్చూపు అయిపోయారు. అందుకే ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు అనేటువంటిది అభిప్రాయం. మరియు ఎల్లప్పుడూ అతని కళ్యాణం కొరకే ఉపదేశింపవలయును. ఇక్కడ చేస్తున్నటువంటిది అదే. కోపంగా చెప్పినా శాంతంగా చెప్పినా ఎదుటివారి
ఆత్మకళ్యాణ నిమిత్తకంగానే వారు మేలుకోవాలనేటువంటి ఉద్దేశమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అది వారు గ్రహిస్తే చాలా ముందుకు పోతారు. లేదంటే ఇక అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఒక ముఖమునందు 2 నాసికలందును 2 కన్నులలోను 2 చెవులలోను వ్యాపించియుండు వానితో ఏ కారణము చేతను ఎన్నడూ అబద్ధమాడరాదు. ముఖము 2 నాలుకలు అంటున్నారు. 2 నాలుకలు ఉంటాయా? ఒక ముఖమునందు 2 నాలుకలందును. రెండు రకాలుగా మాట్లాడే వాళ్ళని రెండు రకాలుగా మాట్లాడడం అంటే అక్కడ ఏంటంటే నేనే తెలివైన వారిని, వీళ్ళంతా అజ్ఞానులు, వీళ్ళకి ఏం తెలియదు, నన్ను స్వామి నమస్తే స్వామి. నమస్తే అండి. ఆడ నాలుకలు కాదు స్వామి, నాసికలు, ముక్కులు. ఓహోహో, ఇది నాదే పొరపాటు, నేను గ్రహించలేకపోయాను. ధన్యవాదములండి. స్వామి స్వామి. 2 నాసికలందును 2 కన్నులలోను 2 చెవులలోను వ్యాపించి యుండు వానితోను ఏ కారణము చేతను ఎన్నడూ అబద్ధమాడరాదు. అంటే దీని అభిప్రాయం ఏంటిది? ఒక ముఖములో ఉండే 2 నాసికలతోటి అబద్ధమాడడం ఏంటి? కన్నులతోటి అబద్ధమాడడం ఏంటి? చెవులతో అబద్ధమాడడం ఏంటి? వానితో అంటే అది అర్థం ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క మన తెలంగాణలో ఆంధ్రాలో తక్కువగా చూశాను, ఎవరింటికి పోయినా కూడా కనపడలేదు. కానీ తెలంగాణలో అయితే హైదరాబాద్లో మరీ ఎక్కువగా చూశాను. ముక్కు తిప్పడం, మూతి తిప్పడం, కన్ను కొట్టడం, ఇవి అర్థమవుతుందా? ఇప్పుడు ఇది వికారమే కావచ్చు. ఎవరు విజయలక్ష్మి అమ్మ గారు రావట్లేదు. మరి అటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళు చూసుకుంటూనే ఏదైనా చెప్పకూడదని వాళ్ళు మనకు చెప్పాలని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కన్ను కొడుతుంటారు. ఆ కన్ను కొట్టేదానికి వేరే అర్థం వస్తుంది. అది వారు గ్రహించలేకపోయారు. అమ్మగారు ఏంటిది ఇలా చేస్తున్నారు అని అంటే, నేనేమంటున్నానంటే అలా చెప్పకూడదండి అని అన్నా. మరి చెప్పకూడదని నేను నోటితో చెప్పచ్చు కదా, కన్ను కొడుతున్నానంటే. కన్ను కొడితే ఏమైంది? కన్ను కొట్టేదానికి వేరే అర్థం వస్తుంది అంటే అప్పుడు నాలుగు ఖర్చుకుంటున్నది. ఓహో ఇలానా అని చెప్పేసి. కొన్ని సైకిల్లోనే అర్థం చేసుకోమని పిల్లల్ని కూడా అలాగే అంటారు కదా. కొన్ని సైకిల్ తోటి ఉంటారు, హావాభావాలతోటి. చెవులతోటి ఏంటంటే విని కూడా విననట్టుగా ఆచార్జీ దీనికి కూడా అర్థం ఉంది ఆచార్జీ. అంటే కొంతమంది విన్నది కూడా సత్యం అక్కడ చెప్పరా ఆచార్జీ, అలాగా కూడా అర్థం. అదే విని కూడా విననట్టుగా ఉండడం అంటే అంతే కదా. ఈ విధంగా అబద్ధాలు ఆడరాదు అని. అధ్యాత్మరతి రాసీనో నిరపేక్షో నిరామిషః ఆత్మన్నైవ సహాయేన సుఖార్తి విచరేదిహ. మనుస్మృతి 6వ అధ్యాయం 49వ శ్లోకం. అధ్యాత్మరతి, అధ్యాత్మంలో ఉండేటువంటి వారు, నిరంతరం అధ్యాత్మ చింతనమే చేస్తున్నటువంటి వారు. రతి ఆసీనో నిరపేక్షో నిరామిషః. ఆసీన అంటే కూర్చొని ఉండడం, నిరపేక్ష అంటే ఏ ఉద్దేశము లేకుండా, నిర్గత ఉపేక్ష నిరపేక్ష అంటే ఎటువంటి ఉద్దేశము లేకుండా, నిరామిష ఏమీ ఆశ భావము లేకుండా, ఆత్మన్నేవ సహాయేన ఆత్మస్థితిలో ఉండడం, సుఖార్తి విచరేద్ ఇహ అంటే ఇక్కడ సుఖార్తి అంటే ఈ అక్రియ ధ్యానం ఇవాళ చేస్తున్నారు కదా, దాని ద్వారా ఓం ప్రకాష్ నేర్పిస్తున్నటువంటిది ఏంటి అంటే అపేక్ష ఉపేక్ష, కావాలనేటువంటిది వద్దనేటువంటి ఏ భావము లేకుండా నువ్వు ఆత్మస్థితిలో ఉండు. ఇది ఆత్మ సాక్షాత్కారం నేర్పించడం. దీని ఈ విధంగా ఉండాలి ఎప్పుడు మనము అనేటువంటిది అభిప్రాయం.
తన ఆత్మన్నేవ సహాయన సుఖాయ ఆత్మ సహాయంతోటే, అంటే ఈ దేహంలో ఇప్పుడు వస్త్రం వేసుకొని మనము నడుస్తూ ఉన్నప్పుడు గాలికి వస్త్రం అటు ఇటు చెదిరిపోతే వస్త్రాన్ని సవరించుకోవడం, మరియు ఆచితూచి మాట్లాడడం, జాగ్రత్తగా వెళ్ళేది, ఇది ఆత్మభావంతో వెళుతున్నటువంటి అనుభూతి ఎవరికైతే కలుగుతూ ఉంటుంటుందో వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంటుంది. ఎప్పుడైతే నేను దేహమును, నేను శరీరాన్ని అనే భావంతో ఉంటుంటారో వారికి ఆత్మభావం ఉండదు. ఇప్పుడు ఇన్ని రోజులు ఇదివరకు కూడా వచ్చింది ఈ అతీంద్రియ శక్తి. ఆ శక్తి అనేటువంటిది ఆత్మ యొక్క స్ఫూర్తిని శక్తి అనడం. అతీంద్రియ అంటే ఇంద్రియాతీతమైనటువంటి అవస్థ, ఇంద్రియములు లేనటువంటి స్థితి, ఇంద్రియాలు ఉన్నా కూడా వినియోగించినటువంటి స్థితి, ఇంద్రియాలు ఉన్నా వినియోగించినటువంటి స్థితిని నేర్పించడం జరుగుతుంది ఈ అక్రియ ద్వారా. ఎందుకు అని అంటే దయానంద సరస్వతి ఇదే సత్యాల ప్రకాశం 9వ సముల్లాసంలో మోక్షంలో ఆత్మ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ప్రశ్నకి ఏమని చెప్తున్నాడు అని అంటే, ఈ ఇంద్రియాల సామర్థ్యం ఉంటుంది, కానీ ఈ ఇంద్రియాల సామర్థ్యాన్ని వినియోగించుకోకుండా ఉండాలి అని అన్నప్పుడు, ఎప్పుడైతే ఇంద్రియాలు అవసరం ఉంటే చూడాలనుకున్నప్పుడు చూస్తుంటది, వినాలనుకున్నప్పుడు వింటుంటది, మననం చేయాలనుకున్నప్పుడు మనస్సు ఈ రకంగా చింతన మననం చేయాలన్నప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, అహంకుర్వాను అహంకారం చేయాలన్నప్పుడు అహంకారం, ఇవన్నీ ఉంటుంటాయి. ఇవన్నీ దయానంద సరస్వతి అక్కడ చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే, బలహీనతలో బాధ్యతలను పెంచి దేవుడు ఏదైతే చూపిస్తున్నాడో బలహీనతలోనే బాధ్యతలు పెంచుతున్నాడు. మనము నిజ వ్యవహారంలో ఏం చేస్తున్నామంటే బలహీనతలో ఉన్నటువంటి వారి బాధ్యతలను తగ్గిస్తాం మనం, కానీ దేవుడు పెంచుతున్నాడు. కనబడకపోతే అద్దాల బాధ్యత, వినపడకపోతే వినికిడి యంత్రం బాధ్యత, నమలలేకపోతే ఆ నమలేందుకు పళ్ళు పెట్టించుకోవడం, మరియు ఇది నడవలేకపోతే కర్ర పట్టుకోవడం, హ్యాంగర్ పట్టుకోవడం, ఈ 2 కాలు ఒక కాలు 2 కాలు లేకపోతే ఆ కుర్చీలో కూర్చోవడం, ఈ బాధ్యతలు పెంచుతున్నాడు దేవుడు. మనమేమో అయ్యో పాపం వారు చేతగాని వారు కదా, బలహీనంగా ఉంటారు కదా, వారి బాధ్యతలు మనం తగ్గిస్తుంటాం. ఇంతే, దేవుడికి మనకు ఇంతే తేడా. కనపడుతుందా? లేదంటే ఓంప్రకాష్ ఏది చెప్తే అదే వింటుంటారా? అర్థమవుతుంది. తన ఆత్మయందును పరమాత్మయందును స్థిరుడై అపేక్షలు లేనివాడై మధ్యమాంసాదులను వర్జించి ఆత్మ సహాయముతో సుఖార్థి అయి ఈ లోకమున ధర్మమును విద్యను వృద్ధి పొందించు నిమిత్తము ఉపదేశించుటకు సన్యాసి తిరుగుచుండవలెను. అంటే సన్యాసి ఒక దగ్గర ఉండకూడదు, సన్యాసి నిరంతరంగా సంచరిస్తూ ఉండాలి. ఈ రహస్యము అగ్నిహోత్రంలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే, యజ్ఞకుండము విధిపూర్వకంగా కట్టినప్పుడు భూమి లోపల ఉండేటువంటిది గర్భస్థ స్థితి పుట్టిన తర్వాత 25 ఏళ్ల వరకు, గర్భస్థం నుంచి 25 ఏళ్ల వరకు ఇది బ్రహ్మచర్య ఆశ్రమం. భూమి మీద మొట్టమొదటి ఆ మేఖల మెట్టు, మొదటి మెట్టు ఇది గృహాశ్రమం, రెండవది వానప్రస్థం, మూడవది సన్యాసం. సన్యాసంలో ఆ యొక్క కాషాయ మంటలు ఎగురుతుండేటువంటి తీరు కాషాయ వర్ణం, ఆ రకంగా ఉండాలి, నిరంతరంగా సక్రియంగా. అందుకే దయానంద సరస్వతి సంస్కార విధి సన్యాసాశ్రమంలో చెప్తుంటాడు ఏంటంటే, ఎక్కడ కూడా ఉండాల్సి వస్తే 3 రాత్రులకు మించకుండా ఉండాలి, నిరంతరంగా చలాయమానంగా చరైవైతి అనేటువంటి ఉద్దేశంతో. తన ఆత్మయందును పరమాత్మయందును స్థిరుడై, అంటే ఇప్పుడు శ్యామలయ్య గారు చెప్తున్నారు కదా, అతీంద్రియ స్థితి. వారికి ఆ శబ్దానికి అర్థమైందో లేదో తెలియదు, కానీ అతీంద్రియ స్థితి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువును మనం వినియోగించుకోకుండా, ఆ వస్తువు ఉన్నా కూడా దాంతో పని తీసుకోకుండా మన కాలం గడిపేయడం అతీంద్రియ స్థితి.
అతీంద్రియ ధ్యానం అనేటువంటిది. కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళతో చూడకుండా మన కాలం గడిపేయడం, చేతులు ఉన్న చేతులతో ఏ పని చేయకుండా కాలం గడిపేయడం, దీనిని అతీంద్రియ స్థితి, ఆత్మస్థితి అనడం జరుగుతుంటది అన్నట్టు. అందుకని ఇక్కడ చెప్తున్నది ఏంటంటే తన ఆత్మయందును, ఈ అతీంద్రియ స్థితి ఏంటంటే ఆత్మయే ఇదంతా చేస్తుంది అనేటువంటి అవగాహన కలిగి ఉండి, దేని గురించి చేస్తుంది అంటే పరమాత్మయందును స్థిరుడై, ఆ పరమాత్మయే నాకు ఈ దేహం ఇచ్చాడు, ఆ పరమాత్మతోటే నేను ఇది చేస్తున్నాను అనేటువంటి అభివ్యక్తం. అన్ని క్రియాకలాపములు అంతటా పరమాత్మయే. ఇప్పుడు తల్లి గుడిలో ఉన్నప్పుడు, గురువు సాన్నిధ్యంలో ఉన్నప్పుడు శిష్యుడు గురువును సర్వం అతనిలోనే లీనమైపోయి, అతనిలోనే దేహము వేరుగా విడిగా ఉన్న అతని గురువు యొక్క భావజాలంతో ఏ రకంగా అయితే రమిస్తూ ఉంటాడో, తల్లి ఒడిలో ఉన్నటువంటి శిశువు ఆమె ప్రేమతోటి తాను తన్మయత్వమై ఏ రకంగా అయితే ఉంటుంటాడో, ఈ అతీంద్రియ ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తి పరమాత్మను అణువణువున అది చూస్తుండాలి, అణువణువున చూస్తుండాలి. చూస్తున్నప్పుడు ఈ పరమాత్మ యందును అనేటువంటిది అర్థం. ఇక్కడ స్థిరుడై, ఆ పరమాత్మ యందును స్థిరము అనేటువంటి ఆ ఓం ప్రకాష్ కు దాదాపు 10-15 సంవత్సరాలుగా అర్థం కానిది ఏంటంటే, ఈ యొక్క సంస్కార విధి సామాన్య ప్రకరణలో ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాలను వ్రాసి, దానికంటే ముందు దయానంద సరస్వతి రాస్తుంటాడు ఏంటంటే, ఈ యొక్క మంత్రాలను ఎవరైనా విద్వాంసుడైనటువంటి పురుషుడు చదువుతూ అర్థం చెప్పాలి, మిగతా వారందరూ పరమేశ్వరునిలో ధ్యానం ఉంచాలి అని అన్న విషయం. పరమేశ్వరుని యందు ధ్యానం ఉంచాలి, నిమగ్నమై ఉండాలి. అంటే పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? మన శరీరానికి బయట ఉన్నాడా? మన శరీరం లోపల ఉన్నాడా? అతడు ఒక రూపానికి అందేటువంటి వాడా? అతని యందు ఉంచడానికి అనేటువంటి విషయం అర్థం కానిదన్నట్టుగా. అయితే ఇప్పుడు ఈ ప్రకరణంలో మనం ఈ యొక్క ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్నటువంటి ఈ తరుణంలో పరమేశ్వరుని యందు అని అంటే ప్రతి అణువున పరమేశ్వరుని యొక్క ఉనికిని మనం గ్రహించాలి. అక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటి ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాల కంటే ముందు చెప్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే వక్తగా ఉండి అతడు మంత్రాలు చదువుతూ దాని అర్థం చెప్తున్నాడో, ఆ అర్థం అనుసారంగా మనము మన అనుభవోపేతమైనటువంటి వ్యవహారాన్ని చూడడమే ఈశ్వరుని యందు దృష్టి ఉంచడం. అర్థమవుతుందా లేదా? మరి ఆ ఇంతకు మినహా మరి ఓం ప్రకాష్ కి అయితే ఎక్కడ దేవుడు దొరకలేదు. మరి అర్థమవుతుంది ఆచార్య, అంటే అణువణువున మనలోనే ఉన్నాడు అని అది అట్లా పట్టుకున్నప్పుడు అవుతుంటది. చెప్పండి ఆచార్యజీ. అది గారు మునిశేఖర్ గారు ఏదో చెప్పాలనుకుంటుండే, చేయి చూపిస్తున్నారు చాలా సేపటి నుంచి. స్వామి నమస్తే స్వామి. నమస్తే, చెప్పండి. అదే స్వామి, ఇక్కడ మనము నిమిత్తము విద్యను వృద్ధి పొందించు నిమిత్తం ఉపదేశించుటకు సన్యాసి తిరుగుచుండవాలని అని ఇప్పుడు వచ్చింది కదా స్వామి. అవును. మరి ఇప్పుడు కొంతమంది సన్యాసులు ఆశ్రమాలు కట్టుకొని అక్కడ ఉన్నారు, అది సబబేనా స్వామి? ఇప్పుడు దీన్ని బట్టి అయితే అది కాదు కదా, అయిపోయింది కదా, ఖండితం అయిపోయింది కదా. అంటే కొంతమంది మన ఆర్య సమాజం వాళ్ళు కూడా అలానే, ఎవరైనా సరే. ఇప్పుడు మళ్ళీ అదే భాష. ఇప్పుడు నువ్వు చంపితే పాపం కాదు, నేను చంపితే పాపం కదా, నేను పండితుని, నేను గురువుని అని చెప్పేసి నేను చంపితే పాపం కదా. ఎవరిదైనా పాపం ఎవరికైనా వర్తిస్తుంది. ఆర్య సమాజికులని వర్తిస్తుంది కదండి అది. మునిశేఖర్ గారు కొంచెం అక్కడ చూడండి, దయానంద సరస్వతి జీవితం ప్రారంభమైనప్పటి నుంచి చివరి శ్వాస వదిలే వరకు ఎక్కడ ఆశ్రమాల నెలకొల్పాడు. ఇది ప్రత్యక్ష దృష్టాంతం కదా. అర్థం చేసుకోండి. అంతే, ఇంకా మనం వేరే అనడానికి వీల్లేదు. అంటే వీళ్ళు బాధపడతారు. స్థాన విలువను గుర్తించి అంతే క్రియాకలాపాలు నడపటమే సన్యాసి యొక్క దాని ఉద్దేశం ఏమై ఉంటుంది స్వామి? అట్లా ఏమేమంటే సన్యాసి ఒక దగ్గర ఏంటంటే బహతి గంగా శుద్ధ రేతి హై జో రుఖా హువా పానీ సడ్ జాతా హై. నిలబడ్డ నీళ్లు పాడైపోతుంటాయి, పాచిపెట్టిపోతుంటాయి, ప్రవహిస్తున్నటువంటి నీరు శుద్ధంగా ఉంటుంటది. అంతే. అయితే ఇంకొకటి, ప్రసంగం అనుసారంగా సమయం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ దీంట్లోకి
మీరు ఓముతోటే వస్తున్నారు, నేను ఓముతోటే వస్తున్నాను. మళ్ళీ అది మై డ్రైవ్‌ను మీరు చూడగలుగుతుంటారు కాబట్టి, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసి పెట్టండి. ఎందుకంటే వేరే వాళ్ళు తీస్తున్నారు. వేరే వాళ్ళు ఎవరైతే తీయలేదు మరి ఇంతవరకు. మరి ఎట్లా పోతుందో తెలియదు. మొన్న 2 సార్లు రికార్డింగ్ అయింది పోయింది. వేరే వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. మళ్ళీ మళ్ళీ అదే చెప్పుకోవాల్సొస్తున్నది. ఇప్పుడు నేను ఎక్కడైనా బయటకు వెళ్తే ప్రవాసంలో వెళ్తే సూచిస్తుంటాను గదా! ఆ రోజు మీరు డౌన్‌లోడ్ చేసి మళ్ళీ నాకు పంపిస్తుండండి. దాన్ని నేను అప్‌లోడ్ చేస్తుంటాను. సరే సరే సార్. ఓకే సార్. సమయం అయిపోతుంది కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. ఎందుకంటే ఇంకా వ్యాఖ్యానం చేయాలి. ఎందుకంటే చాలా మంది దీనికి గురయ్యి ఉన్నారు కాబట్టి రేపు చెప్తున్నాను. నమస్తే. సరే సార్. ఓ ఓం నమస్తే ఆచార్య. నమస్తే. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. ఇవాళకి మనకి ఎపిసోడ్ లో ఈశ్వర ప్రాప్తి కోసం చేయవలసింది క్రియలు, యజ్ఞం అనొచ్చటం, తర్వాత యజ్ఞం చేసే కంటే ముందు యజ్ఞోపవీత ధారణ చేసిన తర్వాతే యజ్ఞం చేయటానికి అర్హత అన్నమాట. అదే విధంగా ధారణ అంటే బ్రాహ్మడు తను తెలుసుకున్నటువంటి విషయాన్ని అది గ్రహించి అదే విధంగా ఇంటి నుండి బయటికి వెళ్ళి, అంటే సన్యాసి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించడము సరి అయినదని వేదం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. సమస్త ప్రాణులందును అభయం వసగాలి వాళ్ళకి. అంటే ఒకరి నుండి ఒకరు భయం అనేటటువంటిది ఎప్పుడు ఉండదు. అంటే మనం పరమేశ్వరుడు అన్ని చూస్తున్నాడు అనేటటువంటి దానిలో ఉన్నప్పుడు భయం అనేది ఉంది. లేదా మనం ధ్యానంలో ఉన్నప్పుడు అన్ని విషయాలు ఇందాక మనం ఆచార్యులు తెలుసుకుని చెప్పారు కదా, దయానంద సరస్వతి వారికి ఏదో చెయ్యాలి, నీళ్ళలో పడేయాలని, అటువంటి సూచనలన్నీ కూడా పరమేశ్వరులోనే ఉన్నాము కాబట్టి అవన్నీ ముందు తెలుస్తాయి. కాబట్టి ఏ విధంగా చేయాలనేటటువంటి శక్తిని కూడా ఆ పరమేశ్వరుడే మనకి ఇస్తాడనేటటువంటిది ఏ విధంగా తెలుసుకుంటున్నాము. చాలా గొప్ప రహస్యాలు తెలుసుకుంటున్నాము. వాటిని ఇంకా కొంచెం గ్రహించి ఒకరికొకరు అందుకునేటట్టుగా ఈ వీడియోని షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి అందరం చేద్దామనేది నా అభిప్రాయం. అందరం ఏం చేద్దాం? అందరం చేద్దామంటే అందరం ఏం చేద్దాం? లైక్ చేసి లైక్ చేద్దాం అనాలి. సరే, లైక్ చేద్దాం. అదే ఆచార్య, ఇవాళ సంజోపాసన నాదే అనుకుంటా కదండి ప్రభాకర్ గారు? రెండో వారం అండి, రెండో వారం. మరి ఎవరు శ్యామలయ్య గారు ఎవరు రెండో వారం? నిన్న భీమరావు గారిది ఉండే నిన్న. మరి ఈ రోజు గాయత్రమ్మ గారు వారు లేరు కదా. మరి రాజమణి గారు గాని చేపిస్తారా? నేను బాలరాజు గారు చేయించినట్టున్నారు. గాయత్రమ్మ లేకుంటే రాజమణ్యమ్మ గారు చేయించాలి. వారు ఏదో పనిలో ఉన్నట్టున్నారు. ఇంకోటి ఎవరన్నా చేపిస్తారని ఒకవేళ మునిశేఖర్ గారు. నమస్తే ఆచార్య. అమ్మా ఇవాళ చేపియనమ్మా, ఎవరైనా చేపియండి మీరు. సరేనండి, చేయించేవారు ఎవరో ఇక ముందుకు వచ్చి చేయించండి. ఇంకా ఓం నమస్తే చేయించమంటారా ఆచార్య? చేయించండి. బ్రహ్మయజ్ఞము సంజోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యతః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శన్యో రవిస్రవంతు నః. ఓం వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః.
ఓం స్వః పునాతు కంఠే ఓం మహ పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి ఓం కం బ్రహ్మం పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ఋతం చ సత్యం సాభిద్ధా తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తథా సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్దిస్వస్తమిషతో వసి సూర్యాచంద్రమసో ధాత యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమధు స్వః ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం ప్రాసీది గగ్నీరధిపతిరశితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషిభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చిరాజీరక్షితా పితరశవः తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషిభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః ప్రదీచీదిక్వరిణోదిపతిః ప్రతాకురక్షితాన్నమిషవः తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషిభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః ఉదీచీదిక్ సోమోదిపతిః స్వజో రక్షితాసనర్షవः తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషిభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః ద్రవాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరదిశవः తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషిభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవः తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషిభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః ఓం జాతవేదసే సునవామసో మమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుతశ్చుషచ్చ పుదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చూర్యం వద్వయం తమసస్వరిష్వః పత్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతకం శృణయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతమదీనాసామి శరదశ్యతం గోహ్యచ్చ శరదశ్యతాతు ఓం శన్నో దేవి దేవీరభీష్టయాపో భవంతు వీతయే శంయోరభిస్రవంతు నః ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక వసిస్తాందనంత స్వరూప నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావాజ నిరంజన హేయాకార సర్వవ్యాపక సర్వాంతర్యామి జగతత్పాదక దేవని దివ్యం వరీయమ శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము. మాకు ధారణాశక్తి గల సద్బుద్ధినిత్తుము గాక. మేము ఆ బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది సద్వ్రతములను ఆచరించదుము గాక. విద్య విజ్ఞాన జ్ఞానాదులు పొంది
పరమేశ్వరం పొందముగాక సమర్పణ. ఓం పరమేశ్వరమే మీకు ఇంకా రావట్లేదు. పరమేశ్వర దయ అనేది మీ అనంత కృప వలన దయానిధి భగవత్కృపయ నేనే జపపాసనాధికరమైన ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మేము సిద్ధులు ప్రాప్తించుకుందముగాక. నీ దయ నీ కృప మాకు ఎప్పుడు ఉండుగాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయాపో భవంతు పీతయే శయ్యో రవి స్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. సంస్కృతము, హిందీ, తెలుగు రెండు కలిపి బాగా మాట్లాడుతున్నారు. మీ ద్వారా నేర్చుకునే వారికి జుట్టు పీక్కోవాల్సి వస్తుంటది. ఏంటిది మీ సగం ఎట్లా చెప్తారు, సగం అవుతుంది. ఉండుగాక కాదు, ఉండాలి. మీ అనుగ్రహం మేము పొందాలి. అది ఆ రకంగా ఉండాలి కానీ ఉండుగాక, మీరు చూస్తురుగాక, ఇది వద్దు ఒక భాష. ఓం ఆచార్య, అమ్మా ఇది సంధ్య గాని చేయడము సూతకం ఉంటే చేయొచ్చు ఆచార్య? అమ్మగారు నాకు అంతగా తెలియదు. మరి మీరు అన్నం తింటున్నారా? తింటున్నాం. శ్వాస తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాం ఆచార్య. కళ్ళతో చూస్తున్నారా ఏమైనా? చూస్తున్నాం. బుద్ధితో ఆలోచిస్తున్నారు కదా. మరి అవన్నీ చేస్తున్నప్పుడు ఇది ఎందుకు చేయకూడదు అమ్మగారు? ఈ సూతకం ఎక్కడిది అమ్మగారు? అదే అందుకని ఇవన్నీ మూఢనమ్మకాలు వదిలేయండి. మీరు చేసేది యజ్ఞం చేయండి, ధ్యానం చేసేది ధ్యానం చేయండి, అన్ని చేయండి. ఏది ఇప్పుడు ఎక్కువ చేయాలి అమ్మగారు. లేదాచార్య, వేరేది వచ్చింది నాకు, అందుకని. వేరేదేంటిది? ఏదొచ్చినా మీరే అంటే తర్వాత మాట్లాడండి, లేదంటే. సరే సరే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. ఓం ఆచార్య. ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్య. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, ఒక 5 నిమిషాలు చెప్పగలరా ఆచార్య? దాని గురించి ఆలోచించలేదు చెప్పాలంటే. పౌరాణికం అంతే. ఒక్క నిమిషంలో అయితే పౌరాణికం అంతే. ఇంకా ఒక్క మాటలో, ఒక్క నిమిషం కాదు, ఒక్క మాటలో పౌరాణికం. స్వామి నమస్తే. స్వామి నమస్తే. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే. నిన్న నాకు కొడుకు పుట్టాడు. చాలా మంచిది. 2వ కుమారుడు. చాలా సంతోషం. అది అందుకే నేను అటెండ్ కాలేదు, అందుకే ఈరోజు తెలియజేస్తున్నా సార్. సరే చాలా సంతోషం. శుభమండి, శుభమ. చాలా మంచిది. నమస్తే. శాంతి పాఠం చెప్పండి.